మన డిఫెన్స్‌కి సంబంధించి, మన రక్షణ రంగం కోసం 9 బిలియన్ అమెరికన్ డాలర్ల మేర క్లియరెన్స్ ఇచ్చారు నరేంద్ర మోదీ 3, 4 రోజుల క్రితం. అంటే మన త్రివిధ దళాలు నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇవి రకరకాల ఆయుధాలు, ఇతర సామాగ్రిని ఇంపోర్ట్ చేసుకోవడానికనమాట ఇచ్చిన క్లియరెన్సెస్ ఇవి. అట్లనే మన దగ్గరున్న డీఆర్‌డీఓ, హెచ్‌సీఎల్‌కి కూడా ఇచ్చుకోవచ్చనమాట. అంటే ఆయుధాలు సమకూర్చుకోవచ్చు, కొనుక్కోవచ్చు, కొత్తగా ఉత్పత్తి చేసుకోవచ్చు. దీనికోసం డిఫెన్స్‌కి $9 బిలియన్ అనమాట. అంటే ఇంత ఇది చేస్తుంది మరి డిఫెన్స్‌కి ఇంత కేటాయింపులు, ఈ క్లియరెన్సెస్ అంటే ఏంటి? ఏంటి యుద్ధం రాబోతోందా? మళ్ళీ ఏమన్నా కయ్యానికి కాలు దూవుతుందంటే భారత్ ఎప్పుడు కయ్యానికి కాలు దువ్వదు. భారత్ ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోదు. అవతలోడు ఎవడైనా వస్తే ఇంతకు ముందైతే పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితిలో ఉండేది. రాజీ పడిన ప్రభుత్వాలను మనం చూసాం. ఇప్పుడు ఆ వాతావరణం ఉండదు. ఎవడన్నా కయ్యానికి కాలు దువ్వితే ఇంకా వాడి పని అయిపోయినట్టే అనమాట. అట్లా ఏ క్షణమైనా ఎవడైనా మీదకొస్తే సిద్ధంగా ఉండడానికి మరి మనం అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకోవాలి గదా! మనం మన బలమేందో నిరూపించుకున్నాము మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా. ఇంకా కావాలి మనకు శక్తి. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశంగా అన్ని కళ్ళు మన మీదనే. అటు అమెరికా ఓడి కన్ను మన మీదనే, ఇటు చైనా ఓడి కన్ను మన మీదనే, ఈ పిల్లిబిత్తిరి చుట్టుపక్కల ఉన్న ఈ చిన్న చిన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. వీడు మాట్లాడితే నా దగ్గర అణుబాంబు ఉంది అంటాడు. అణుబాంబు లేనిదే వరకు మన దగ్గర లేదా? వాడు వాడాలంటే అమెరికా పర్మిషన్ తీసుకోవాలి. మనకెవడి పర్మిషన్ అక్కర్లేదు. అయితే మనం ఇట్లా సిద్ధమవుతుంటే పక్కనున్న పాకిస్తాన్ భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటోంది. ఎందుకంటే త్రిశూల్ వ్యూహాలు మనం ఏమంటారు ఎక్సర్సైజ్ మొదలు కాబోతుంది రేపటి నుంచి. మన త్రివిధ దళాల త్రిశూల్ విన్యాసాలు మొదలు కాబోతుంది. రేపటి నుంచి అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు, వచ్చే నెల 10వ తేదీ వరకు ఎక్కడ పాకిస్తాన్ బార్డర్ వెంట సర్క్రీక్. లాస్ట్ ఇయర్ దీపావళి సందర్భంగా మోదీ వెళ్ళింది అక్కడికి. సర్క్రీక్‌కెళ్ళి అక్కడున్న మన జవాన్లతో దీపావళి సంబరాలు చేసుకున్నారనమాట. అది ఒక కీలకమైన ప్రాంతం. గతంలో పలుమార్లు రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తావించారు. అంటే ఇటు కొండలు, లోయలు, అడవులు, గుట్టలు, ఎడారుల్లో గూడా, మంచులో, బురదలో, ఎడారుల్లో గూడా మనము ఈ విన్యాసాలు చేయబోతున్నామనమాట. అట్లా రేపటి నుంచి ఆర్మీకి సంబంధించి 20,000 మంది సైనికులు, 20,000 మంది మన ఆర్మీ జవాన్లు, వాళ్ళ ట్యాంకులు, ఆర్టిల్లరీ, అటాక్ హెలికాప్టర్లు, మిజైల్స్‌తో వీళ్ళు. ఇక ఎయిర్ ఫోర్స్ రాఫెల్, సుఖోయ్, 30 MKI ఫైటర్ జెట్స్, రిఫ్యూలర్స్, ఇట్లా ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్నాయన్నీ కూడా రేపు ఇంకా ఎక్సర్సైజ్ అనమాట. నేవీకి సంబంధించి ఫ్రిగేట్లు, ఆంఫిబియన్ ఆపరేషన్లు. అంటే ఏంటి మరి? దేనికి అంటే త్రివిధ దళాల సమన్వయం. అట్లాగే మన ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వదేశీ ఆయుధ వ్యవస్థలను పరీక్షిస్తోందన్నట్టు. అంటే పరీక్ష చేసుకుంటోందనమాట. ఎట్లా పనిచేస్తున్నాయి ఏందని. మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మొన్న మేలో పాకిస్తాన్ మీద ఏంటి మన శక్తి ఏంటో తెలిసింది. వాటి సత్తా చాటినాయి. అంటే ఒక నేవీ పాత్ర కొంచెం తక్కువ గానీ, ఎయిర్ ఫోర్స్ గానీ, ఆర్మీ గానీ బలం ఏంటి, ముఖ్యంగా ఓవరాల్‌గా మన ఆయుధ సంపత్తి ఏంటి, మన సామర్థ్యం ఏంటి, మన బలం ఏంటి అనేది ప్రపంచానికి తెలిసొచ్చింది. అప్పుడు ప్రదర్శించిన అది నిజమైన వారు. ఇప్పుడేమో పరీక్ష అనమాట, అభ్యాసం అన్నట్టు. ఈ మేరకు భారత్ నోటీస్ టు ఎయిర్‌మెన్ జారీ చేసేసింది. పాకిస్తాన్ కూడా వాయు మార్గాల్ని పరిమితం చేసిందనమాట. ఇక రాజ్‌నాథ్ సింగ్ సర్క్రీక్ నుంచి గట్టి హెచ్చరిక చేశారు పాకిస్తాన్‌కి. ఇక ఓవైపు ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది, క్లియర్‌గా అంటోంది, ఇస్లామాబాద్ సంగతి చూస్తాం, ఇస్లామాబాద్ అంతు తేలుస్తామని. ప్రత్యక్ష చర్యల్లోకి దిగింది అనడం మాత్రమే కాకుండా, రష్యా, అమెరికాలకే చుక్కలు చూపించిన జాతి అది, తాలిబాన్ జాతి. మరి ఇప్పుడు ఏంటి, నిజంగా పాకిస్తాన్ భయపడుతోందా, వణుకుతోందా? అవునంటోంది, పాకిస్తాన్ మీడియానే చెప్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ నోటం జారీ చేసేసింది. అంటే నో టు ఎయిర్‌మెన్. అంటే రేపటి నుంచి పాకిస్తాన్‌లో చాలా చోట్ల విమానాలు ఎగరవన్నమాట. సర్క్రిక్, రాన్ ఆఫ్ కచ్ ప్రాంతాల నుంచి భారత సైనిక భూప్రలయం సంభవించబోతుందని పాకిస్తాన్ మీడియా రాసుకొచ్చింది. ప్రజలు అంతకన్నా ముందే పాకిస్తాన్ సైనిక అధికారులు నిత్యావసరాలు దాచేసుకుంటున్నారు. ఇప్పటికే పోలీసులు, సైన్యము, రాజకీయ నాయకులు వాళ్ళ దేశంలో సురక్షిత ప్రాంతాలకు కుటుంబాలను తరలించే ఏర్పాట్లు చేసేసుకున్నాయి. అలాంటి సురక్షిత ప్రాంతం ఒక్కటైనా కూడా పాకిస్తాన్‌లో దొరక్కపోవడం నిజంగా వాళ్ళ దురదృష్టం. మరి వాళ్ళని నమ్ముకొని మన దేశంలో ఎక్స్ట్రాలు చేస్తున్న వాళ్ళకి కూడా త్వరలో భూప్రపంచంలో రక్షిత ప్రాంతం ఉండబోదు. భారత్ రేపటి నుంచి చేపట్టబోతున్న యుద్ధ విన్యాసాలు 10 రోజుల పాటు కొనసాగనున్నాయి. విచిత్రం ఏంటంటే ఇది కేవలం డ్రిల్ కాదు, త్రివిధ దళాలు నిజమైన యుద్ధం చేయబోతున్నాయి. ఉత్తుత్తి కసరత్తు క్రియలు కావవి. భారత యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు
పదాతి దళాలు అంటే త్రివిధ దళాలు మొత్తం మూకుమ్మడిగా శక్తి పరీక్షలు చేస్తున్నాయి అన్నమాట. ఇక పాకిస్తాన్ జెట్ ఫైటర్స్, నేవీ ఫోర్స్, ఆర్మీని దేశానికి ఎటువైపు మోహరించాలో, ఎక్కడ నిలబెట్టాలో, ఎవరి సహాయం తీసుకోవాలో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది వాళ్ళకి. ఆ వైపు సరిగ్గా టైం చూసి తాలిబాన్లు శాంతి చర్చలు పక్కన పడేసినాయి. బలూచీలు, పాకిస్తాన్ తాలిబాన్లు అంతర్గతంగా మానవ బాంబులను మోహరిస్తున్నాయి. బురద, అడవి, ఎడారి, కొండలు, కోనలు ఇలాంటి క్లిష్టమైన దుర్భరమైన ప్రాంతాల్లో త్రిశూల్ వాస్తవ యుద్ధ స్థితిని సృష్టించబోతుందన్నమాట. ఇక అసలే అడుక్కునే దేశం. ఈ ఖర్చును తట్టుకోవడానికి అన్ని దేశాలను అడుక్కుంటోంది భిక్షుక పాకిస్తాన్. ప్రజలను ఎండబెడుతోంది. కృత్రిమ దేశం మరి మతం పేరుతో ప్రపంచాన్ని మోసం చేస్తున్న దేశం ఇంకెంతో కాలం మనుగడ సాగించలేదు కాంగ్రెస్ లాగానే. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.